ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకు నా నమస్సుమాంజలు. ఇప్పుడు గత సంవత్సరం నుంచి కరోనా వ్యాధి వ్యాక్సినేషన్ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. కరోనా యొక్క వ్యాక్సినేషన్ అంటే ఏమిటిది? చాలామంది ఎడ్యుకేటెడ్గా దాని గురించి సరైన అవగాహన లేదు. వ్యాక్సినేషన్ ఎందుకు ఉత్పత్తి అవుతుంది, ఎందుకు మనం వాడాలి, ఎవరు వాడాలని అందరికీ అర్థమయ్యే పరిభాషల్లో నేను విశదీకరించదలుచుకున్నాను. ఇంగ్లీష్ మందుల్లో ఒకటి బయలాజికల్ డ్రగ్, ఒకటి సింథటిక్ డ్రగ్. అంటే కృత్రిమ రసాయనాలు తయారు చేసేటువంటి కెమికల్స్ తయారు చేసే ఒక డ్రగ్స్ ఉంటాయి. బయలాజికల్ అంటే వైరస్ వల్ల బ్యాక్టీరియా నుంచి తయారు చేసే డ్రగ్ ఉంటాయి. కానీ సింథటిక్ అంటే కెమికల్స్ తయారు చేసేటి ప్రతి ఒక్కటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందరూ ఏమనుకోండి, ఇంజెక్షన్ అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనుకుంటున్నారు. ఇది కెమికల్ కాదు. అయితే అదే మనకు ఏదైతే వ్యాధిని కలిగించే వైరస్ని మనకు ఇంజెక్ట్ చేస్తాం. అంటే మీకు డౌట్ రావచ్చు, వ్యాధిని కలిగించేది ఇస్తే మనకు వ్యాధి వస్తుంది. కానీ మనకు ఒక పాము ఉందంటే, మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక పాము ఉందనుకో, బ్రతుకున్న పాము ఏం చేస్తుంది? అది మనం కరుస్తుంది అనమాట. అయితే చచ్చిపోయిన ఏం చేస్తుంది? మనం కరవదు. అది అదే వైరస్ను ఇన్యాక్టివ్ చేసి నిర్వీర్యం చేసి మనకు ఇంజెక్షన్ ఇస్తారనమాట మనకు. అయితే ఎప్పుడైతే మనకు అట్లా ఇవ్వడం వల్ల మనకేం ఉపయోగము అంటే, మన శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థ, అరే మనకు శత్రువు వచ్చిన అంటే, సపోజ్ మనము పాము కొంచెం దూరంలో పాము ఉంటుంది, అది చచ్చిందో బతికిందో తెలియదు, టక్కున కర్ర తీసుకొని పోతాం. అది చచ్చిందంటే ఊకైతాం అనమాట, ఓహో పాము పోయి చచ్చిపోయిందని. అదే బతికిందంటే చంపేస్తాం అనమాట. అయితే ఈ వ్యాక్సిన్ బ్రతికిందా చనిపోయిందని తెలియదు కాబట్టి యాంటీబాడీస్కు ఆటోమేటిక్గా మనం ప్రొడ్యూస్ అయిపోతుంది అనమాట. ఎవరికైతే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయో వాళ్ళకు కరోనా వచ్చినా కానీ ఏమి కాదు. కానీ వ్యాక్సినేషన్ వేసుకున్న వాళ్ళందరికీ యాంటీబాడీస్ ఉత్పత్తి అవుతాయంటే దాదాపుగా చాలామందికి అవుతుంది, కొంతమందికి కాదు. ఎవరెవరు, అందుకనే పర్సంటేజ్ పెట్టింటాడు. కాబట్టి ఎవరు వేసుకోవాలి వ్యాక్సినేషన్ ఎవరు వేసుకోవాలి? అంతకుముందు కరోనా వచ్చి క్యూర్ అయిపోయిన వాళ్ళకు ఆల్రెడీ యాంటీబాడీస్ వచ్చింటాయి. యాంటీబాడీస్ టెస్ట్ చేసుకొని యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళకు అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే, ఆల్రెడీ ఈ వ్యాక్సిన్ పనిచేసేదే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కోసం. కాబట్టి యాంటీబాడీస్ వచ్చిన తర్వాత నీకు అవసరమే లేదు. అయితే ఇంకోటి ఏముంది, రియాక్షన్ అని ఒకటి సైకలాజికల్ ఫీలింగ్ ఉంది. మన ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 1,00,000 మంది చనిపోతారు సహజంగా. అంటే గుండె జబ్బులు అనుకో, వివిధ రకాల జబ్బులతో అనుకోని. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు చనిపోయేటప్పుడు ఇంజక్షన్ వేసుకున్నాడు చనిపోయాడని ఒకటి అపోహ ఉంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏముందంటే, అది లైట్ ఎవరికన్నా గోగుడు అలర్జీ అనేది వస్తుంది తప్ప ఏ వ్యాక్సిన్ మనిషి ఎవరిని చంపదు. ఎందుకంటే అది కెమికల్ కాదు, ఒక డ్రగ్ కాదు, అది సజీవమైనది కాదు, నిర్జీవమైనది. కాబట్టి మనకు ఆ వైరస్ చంపదు. ఎందుకు అంటే, అయితే కొంతమందికి జ్వరం వస్తుంది. జ్వరం ఎందుకు వస్తుంది అంటే, మన శరీరము సహజసిద్ధంగా ఏదైనా వైరస్ బ్యాక్టీరియా వచ్చినప్పుడు శరీరం హీట్ ప్రొడ్యూస్ చేసి ఆ హీట్లో చనిపోవడానికి సహజమైన సిద్ధమైనటువంటి చర్య అనమాట. కాబట్టి చాలా రేరుగా కొంతమందికి అది నిజమైన వైరస్ అని మన శరీరము భ్రమపడి కొద్దిగా కొద్దిమందికి జ్వరం వస్తుంది. జ్వరం వచ్చినా కానీ భయపడకండి, గోకుడు వచ్చినా కానీ భయపడకండి. ఎందుకంటే కొంతమందికి సరైన ఫారిన్ బాడీస్ వస్తే తొందర యాక్టివ్ అవుతుంది. కాబట్టి ఏం భయపడకండి. అటువంటి ఎవరన్నా వస్తే ఒక బెట్టిన సార్లు ఒక అవిలు వేసుకోండి. గోకుడు అవన్నీ వస్తే, జ్వరం వస్తే అవసరమే లేదు డ్రగ్గు, యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఏమైనా వేసుకుంటే పారాసిటమాల్ వేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు, అంటే ఆల్రెడీ మీకు యాంటీబాడీస్ వచ్చిన వాళ్ళు ఈ వ్యాక్సిన్ అవసరం లేదు. కాబట్టి ఫస్ట్ వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బూస్టర్ డోస్ అనేది ఉంటుంది. బూస్టర్ డోసు మళ్ళీ కంపల్సరీ వేసుకుంటే లాంగ్ లైఫ్ అనేది, బూస్టర్ డోస్ వల్ల ఏమవుతుందంటే లాంగ్ లైఫ్ లాంగ్ వచ్చేసి మీకు యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి. అయితే మీరు స్ట్రక్చర్ చేంజ్ చేసుకుంది మళ్ళీ అది పనికొస్తుందా లేదా వైరస్ అని అనుకోవచ్చు. ఎందుకంటే స్ట్రక్చర్ అంటే డ్రెస్ మార్చుకుంటుంది అంటే, కానీ శరీరం అంతే ఉంటుంది. దాంట్లో ఆర్ఎన్ఏ అనేది అది ఎన్ని చేంజ్ చేసుకున్నా కానీ ఆర్ఎన్ఏ సేమ్ ఉంటుంది. కాబట్టి చేంజ్ చేసుకోకుంటే వైరసే కాదు, ఎంత చేంజ్ అయినా ఎంతైనా కానీ ఈ వ్యాక్సినేషన్ పనిచేస్తుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోండి. శుభం భూయాత్. తిరిగొచ్చే బులెటిన్లో మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. లైక్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.